అనంతపురం జిల్లా జంతులూరు వద్ద నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీలో తొలి దశ శాశ్వత భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత 492 ఎకరాల్లో ఈ వర్సిటీని ఏర్పాటు చేశారు. మొదటి విడతగా 350 కోట్లతో 2 అకాడమిక్ భవనాలు, 3 వసతి గృహాలు, పరిపాలనా భవనం, అంతర్గత రహదారులతో సహా ఇతర సదుపాయాలతో క్యాంపస్ను తీర్చిదిద్దారు. అధునాతన వసతులతో క్యాంపస్ ఏర్పాటుపై వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ మొదలైనప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనిని మెంటర్ చేసింది. అప్పుడు కేవలం 2 పీజీ కోర్సులు, 4 యూజీ కోర్సులు అండ్ 100 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మేము 9 యూజీ కోర్సులు, 17 పీజీ కోర్సులు అండ్ 6 పిహెచ్డి ప్రోగ్రాంలు, తర్వాత 15 డిప్లొమా ప్రోగ్రాంలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ డిప్లొమా ప్రోగ్రాంలు అనేది 15 ఈ సంవత్సరం నుంచి మొదలవుతున్నాయి. సో ఇది ఇలా చూసుకుంటే చాలా రకంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. లైక్ ఇట్స్ న్యూ క్యాంపస్ కాబట్టి హాస్టల్ కానీ, క్లాసెస్ కానీ, ఎక్కడ మీరు సెమినార్ హాల్స్ చూసుకున్నా చాలా నీట్ కన్స్ట్రక్షన్, చైర్స్ కానీ లైక్ బెంచెస్ కానీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యాకల్టీ వర్ వెరీ ప్రొఫెషనల్. ట్రాన్స్పోర్ట్ క్యాంపస్లో ఉండేవాడిని, కానీ ఇంత ఒక సంవత్సరం తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ డెవలప్మెంట్ కానీ నేను చాలా చూశాను. ఇక్కడే నేను కనివిని రీతిలో ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది.